మేడం ఇప్పటికే రాజకీయాల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అయితే ముందు నుంచి మీకు సేవా రంగం మీద చాలా ఆసక్తి ఎక్కువ. నేను అనేక సేవా కార్యక్రమాలు గృహిణిగా ఉన్న సమయంలోనే చేశానని చెప్తా ఉన్నాను. ఇప్పుడు పొలిటికల్‌గా మీరు బిజీ అయిన తర్వాత కూడా ఆ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారా? అంటే ఇటీవల మీరు ఒక మెగా జాబ్ మేళా నిర్వహించారు. 1500 మందికి పైగా అభ్యర్థులకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారని నేను ఎక్కడో చదివాను నిన్న మొన్న. అవునండి. ఏంటి మేడం సేవా రంగం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి? అంటే మీకు నేను ముందే చెప్పానండి. ముందు నుంచి కూడా నాకు సేవారంగం అంటే ఇష్టం. నాకు ఉన్నంతలో నేను చేసేదాన్ని అనేసి. ఆ నేపథ్యంతోనే నన్ను ఇందులో కూడా పిలిచారండి రాజకీయాల్లో. అంచేత నాకు మెయిన్ మనసులో ఎప్పుడు కూడా అది ఉంటుందండి. ఎవరికేం సాయం చేయగలం, ఉన్నంతలో మనం చేయగలగాలి అన్న ఇది మా కుటుంబ నేపథ్యం నుంచే వచ్చిందండి. చిన్నప్పుడు ఒక హాస్టల్లో పిల్లలు కలిసి చదువుతారు కదా. నేను హాస్టల్ కాకపోయినా వాళ్ళ హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ భోజనాలు పెట్టినప్పుడు వాళ్ళకి అన్నంలో చారేస్తే పురుగులు రావడం ఇవన్నీ చూసి నాకు చాలా బాధేసేదండి. ఇలాంటివన్నీ ఏంటి కొన్ని రోజులు మా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ పెట్టుకెళ్ళి వాళ్ళ అమ్మాయికి పెట్టి నేను తిన్న రోజులు కూడా ఉండేవి. అప్పటి నుంచి అంత చిన్నప్పటి నుంచి కూడా నాకు అనిపించేదండి నేను ఏదైనా చేస్తే తర్వాత ఇలా చేయాలని. ఆ నేపథ్యం నుంచి అక్కడి నుంచి చేసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు అంటారా ఎంత బిజీగా ఉన్నా ఏదున్నా నా మనసులో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం సేవారంగం కోసం ఉంటుందండి. అలాగే హెల్పింగ్ ఆర్మీ ఫౌండేషన్ కానీ కృతి ఫౌండేషన్ కానీ ఇలాంటి ఫౌండేషన్స్కి నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉండి వివిధ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా వాటి కోసం నేను వెళ్తుంటానండి, చేస్తుంటాను. అందులో భాగంగానే మన చీరాల్లో ఒక 42 కంపెనీలు వాళ్ళని పిలిచి ఈ నిరుద్యోగుల కోసం అనేసి మెగా జాబ్ మేళా అని పెట్టాం. 3400 పైచిలకు వచ్చారండి నిరుద్యోగులందరూ. అందులో 1700 మంది ఉద్యోగాలు పొందగలిగారు. 3400 వస్తే 17 అంటే 50% వచ్చారండి. చాలా ఎందుకంటే అందులో ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చారండి. ఆ జాబులు కూడా మరీ అంత పెద్దది కాదు చిన్నది కాదు అనుకుంటే మినిమం 21,000 దగ్గర నుంచి శాలరీ 50,000 వరకు ఉన్న శాలరీ ద్వారా ఈ 1700 మంది వరకు వాళ్ళు లబ్ధి పొందారు, ఉద్యోగార్హత పొందారు. అది చాలా తృప్తి ఇచ్చిందండి. అంటే 1700 మంది ఉద్యోగ భద్రత పొందారు అంటే 1700 మంది కుటుంబాలకు భద్రత కల్పించాము. ఒక కుటుంబంలో ఒక 3-4 వేసుకున్నా ఒక కుటుంబంలో తల్లిదండ్రుల కొడుకుకి సంపాదన వచ్చారంటే వాళ్ళకి వచ్చి ఆనందం కానీ ఒక భరోసా కానీ అది ఎంత బాగుంటుంది అన్న మాటను తలుచుకుంటే ఈ పడ్డ కష్టం కాదు ఇదంతా అని కష్టం అనిపించదండి. అలాగే వివిధ కార్యక్రమాలు ఎంత మేము బిజీగా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్దామనేసి నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. దానికి నా కుటుంబం నా భర్త కానీ నా పిల్లలు కానీ నాకు ఎప్పుడు వాళ్ళు అండగా ఉంటారు. తప్పకుండా చాలా సపోర్ట్ అండి. నేను ఏది చేసినా మంచి కార్యక్రమాలు చేస్తుంది, సేవా కార్యక్రమాల కోసం వెళ్తుంది, నలుగురు చూస్తుంది అనేసి నా కుటుంబంలో ముందు నన్ను నమ్ముతారండి. అందుకని వాళ్ళు నాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మొన్న జాబ్ మేళాకి ఏంటండి ఏపీ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా వచ్చారండి. అవునండి తెలంగాణ నుంచి వచ్చారండి, కర్ణాటక నుంచి వచ్చారండి, ఎక్కువ చిత్తూరు వైజాగ్ వీటి నుంచి కూడా వచ్చారండి. అసలు మేము అనుకున్నది ఎంత ఉంటుందా అని అనుకోలేదు అసలు. ఇంకా ఇప్పుడు ఇది చూసిన తర్వాత అనిపించిందండి ఈసారి పెడితే కనుక ఇంకా మెగా పెట్టి చాలా మందిని ఒక నెల రోజుల ముందు నుంచి అలర్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా మనం అంతా చెప్పాలి, దానికి అర్హులు ఎవరైనా అంటే వస్తారు, వాళ్ళందరినీ కూడా మనం అవకాశాలు కల్పించగలుగుతాము అన్న ఒక భరోసా అయితే నిన్న దానికి వచ్చిందండి. దాన్ని బేస్ చేసుకుని ఇంకా పెద్దగా చేయాలనేసి మేము నిర్ణయించుకుంటున్నాం. అంటే భవిష్యత్తులో ఓన్లీ ఈ ఉపాధి కల్పనేనా దీనికి సంబంధించి మీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమన్నా మెడికల్ సైడ్ కానీ లేదంటే విద్యార్థులకి విద్యని మీరు ఎలాగో చదివించానంటున్నారు కొంతమంది పిల్లల్ని గతంలో కూడా, అటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇప్పుడు కూడా మేము ఈ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకి కొంతమంది ఫీజులు కట్టడమే కాదండి, పుస్తకాలు ఇవ్వడమే కానీ పూర్ పీపుల్కి వాళ్ళ ఫీడింగే కాదు వాళ్ళకి బియ్యం ఇవాళ సరఫరా చేయడం ప్రతి నెల మేము చేస్తూనే ఉంటామండి. ఇలాంటివన్నీ ప్రత్యేకంగా నేను ఇందులో అయితే పెట్టను కానీ ప్రతిదీ చేస్తూనే ఉన్నాం. ఇది పెద్దది కాబట్టి ఈ మధ్యలో ఇది చేసింది పెడుతున్నాం. మెగా మెడికల్ క్యాంప్ ఒకటి మేము ప్లాన్ చేస్తున్నామండి. దానికి అన్ని విభాగాల నుంచి కూడా డాక్టర్స్ని తీసుకొచ్చేలాగా మాకు ఇక్కడ పెద్ద హాస్పిటల్ వాళ్ళ సహకారాలు ఇవన్నీ అడుగుతున్నాం. దాన్ని కూడా పెద్దగా పేదలకి ఎవరైతే వెళ్ళి టెస్టులు కూడా చేయించుకోలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఉపయోగపడాలి అన్న ఉద్దేశంలో ఎందుకు ఇప్పుడు ఇంత మెగా మెడికల్ క్యాంపు అన్న ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది తీసిపడేశారండి పేదలకి. వాళ్ళకి ఏదైనా వచ్చినా హాస్పిటల్కి వెళ్తే చేసి దిక్కు లేదు, కనీసం బాగాలేదు అనుకుంటే టెస్టుల కోసం వెళ్దామన్నా వాళ్ళకి అయ్యే పరిస్థితి లేదు. కనీసం ఈ మెడికల్ క్యాంపుల ద్వారా కొన్ని టెస్టులు చేయగలిగితే కొంతమందికైనా మనం పెట్టుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయించగలిగితే తర్వాత మా ఫౌండేషన్ తర్వాత అలా చేయాలని ఆ ఉద్దేశం కూడా ఉందండి. అలాగే మాకు WHA అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి.
వరల్డ్ హెల్త్ అసోసియేషన్ అని ఉంది. దాని నుంచి చాలా పెద్దలందరూ కూడా ఈ మెడికల్ దాంట్లో ఉన్నారండి. మన డాక్టర్ ఐవి రావు గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా. మా గవర్నమెంట్ లో కూడా అప్పుడు మేమంతా దానికోసం మెడికల్ డివైస్ అని కొన్ని డివైస్ తీసుకురావడం. స్విట్జర్లాండ్ లో ఒక డాక్టర్ గారు పెద్ద ఆయన ఉన్నారండి. ఆయన ఆధ్వర్యంలో చాలా పెద్ద ఇందులో అందరూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా మెడికల్ డివైస్ అని చేసుకొచ్చి ఈ బీపీ షుగర్లు ఈ టెస్టుల దగ్గర నుంచి డివైస్ మెడికల్ ఏమున్నాయో అవి చాలా చీప్గా చాలా తక్కువ రేటుకి చేద్దాం మన ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ప్రాజెక్ట్ లాంటి తీసుకొద్దామని మేము అప్పుడు ప్లాన్ చేసామండి. దురదృష్టవశాత్తు అప్పుడు సాధ్యం కాలేదు. 2 ఏళ్ళు కోవిడ్ రావడం, అందులో అక్కడ నుంచి ఆ స్విట్జర్లాండ్ నుంచి వాళ్ళందరూ రాలేకపోవడం అందరూ అయిందండి. అక్కడ మాకు గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో మేము పెద్ద క్యాంప్ కూడా పెట్టి అక్కడ కూడా చాలా పెద్దగా మేము ప్లాన్ చేసామండి. పెద్ద పార్టీ పెద్దలను కూడా పిలిపించాము, మాట్లాడారు, మాకు అన్ని భరోసా ఇచ్చారు. కానీ తర్వాత వెంటనే ఇది రావడం, ఆయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్విట్జర్లాండ్లోంచి ఆయన రాలేకపోవడంతో మేము కొన్ని చేయలేకపోయాడు. ఇప్పుడు అందరూ పుంజుకుని ఇందాకే బై గాడ్ గ్రేస్ ఇందాకే అందరూ కూడా వాట్సాప్ కాల్లో కలుసుకుని మళ్ళీ మాట్లాడుకోవడం అన్నీ జరిగిందండి. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ ఆంధ్రాలోనే ఒక పెద్ద ఫ్యాక్టరీ, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ అని పెట్టి దాన్ని చేద్దాం. దానివల్ల పేదలకి చాలా తక్కువ రేటుకే ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతాం అనేసి మేము అందరూ కూడా ప్లాన్ చేస్తున్నామండి. WHO దానికి నేను కోఆర్డినేటర్గా ఉన్నానండి. ఉండడంతో నేను దాని వైపుని కూడా చేయాలనేసి మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. రైట్ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ఆశయం ఫలించాలి, త్వరగా అది కార్యరూపం దాల్చాలని మేము కూడా మనస్ఫూర్తిగా. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ యువర్ విష్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.